ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్న వయసులో ఆత్మహత్యల పేరుతో తమ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు ఈ తరం పిల్లలు. వీటికి కారణం ఎవరు? ఒత్తిడి పెంచుతున్న విద్యా సంస్థలా? వారికి జీవితంలో ఏదైనా సమస్య వస్తే తట్టుకోగలిగే మనోధైర్యాన్ని నేర్పని తల్లిదండ్రులా? పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, తమ తోటి విద్యార్థులు ఏదో అన్నారనో, ఉపాధ్యాయులు మందలించారనో, ఇష్టపడిన అమ్మాయి తిరస్కరించిందనో, ఇలా చిన్న చిన్న కారణాల వల్ల నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. కానీ వారిని కన్న తల్లిదండ్రులకు మాత్రం అది జీవిత శిక్ష అని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రాకుండా చేసే బాధ్యత తల్లిదండ్రులదే. అందుకే పిల్లలకి చిన్నతనం నుంచి షేరింగ్ అలవాటు చేయండి. చాలా కష్టపడి పైకి వచ్చిన వారి జీవితాలను ఆదర్శంగా చెప్పండి. మానవ జన్మ యొక్క గొప్పదనాన్ని తెలియచేయండి. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవాలి అని వారిలో ధైర్యాన్ని నింపండి. కష్టం అనగానే అది తప్పైనా పర్వాలేదు, తల్లిదండ్రులతో పంచుకుంటే దానికి తగిన పరిష్కారం ఇస్తారు అనే భరోసా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చిన్న తప్పు చేస్తే ఏదో చేయకూడనిది చేసినట్టు వాళ్ళని కించపరిచి వాళ్ళు రెండోసారి ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఆలోచించే పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే మన చుట్టూ ఉండే సమాజంలో గౌతమ్ బుద్ధులు, మహాత్మా గాంధీలు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేసిన వాళ్ళే. సో పిల్లల పట్ల క్షమాతత్వం అలవర్చుకోండి. అప్పుడే సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి.